యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. చదువు ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన దేవుడు ఆ ఘనమైన రాకడకి మనల్ని ఆయత్తపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ప్రాముఖ్యమైన కొన్ని విషయాలను నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతుంటున్నాను. దైవజనుడైన దావీదు చేసిన అనేక ప్రార్థనలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. ప్రార్థన ఆత్మ కలిగి ప్రార్థించే వారి యొక్క విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ వ్యక్తి ప్రార్థన ఆత్మతో నింపబడ్డాడు. ఈ వ్యక్తి ప్రార్థన అభిషేకం ఇతని తల మీద ఉంది అని మనం ఎలా గుర్తుపట్టొచ్చు అని అంటే, అతడు ప్రార్థిస్తున్న విధానం వేరుంటుంది. అతడు ప్రార్థిస్తున్నప్పుడు రెగ్యులర్గా రొటీన్గా ప్రతిరోజు ప్రార్థిస్తున్నట్టుగానే ప్రార్థించడు. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అతనికి తోడుగా ఉండి ఏ అంశాలను ప్రార్థించాలని అతన్ని ఒత్తిడి చేస్తుంటాడో ఆ అంశాలనే ప్రార్థిస్తాడు. ఆత్మతో ప్రార్థన చేస్తున్నాడు అని అనడానికి రుజువు ఏంటంటే, ఆత్మదేవుని అంశాలే ఎత్తిపెడతాడు. కనుక ప్రార్థన చేస్తున్నప్పుడు వారు ఎత్తిపట్టే అంశాలు, ప్రార్థించే అనుభవాలు, దేవునితో వారు మాట్లాడుతున్న ఆ భావజాలాలు చాలా ఆశీర్వాదకరంగా భారముతో కూడినవై ఉంటాయి. కామన్గా ప్రార్థన చేసేవారు కొద్దిమంది ఉంటారు. వారికి కూడికైనా, ఇల్లైనా, మందిరమైనా, గృహ కూడికైనా, స్త్రీల కూడికైనా, కూటాలు ఏ రకంగా ఉన్నా ప్రార్థన ఒకటే. వారి ఇల్లు, వారి కుటుంబం తప్ప ఇంకో అనుభవం, ఇంకో ఆత్మ నడిపింపు ఉండదు. అది వారు నేర్చుకున్న ప్రార్థన. వారు 24 గంటలు వాటి కోసమే ఆలోచించే ప్రార్థన. కానీ బైబిల్ చెప్తుంది, ప్రార్థన ఏ వ్యక్తి అయితే ఆత్మ సహాయంతో చేస్తాడో, పరిశుద్ధాత్మ సహాయంతో చేస్తాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినం ఆ పరిస్థితులకు కావలసినంత ఆలోచనిచ్చి వేటి నిమిత్తం విజ్ఞాపన చేయడం దైవ చిత్తమో అవే వారికి విజ్ఞాపన చేయడానికి నేర్పిస్తాడు. కనుక దావీదు అనేకమైన ప్రార్థన ఆత్మ కలిగిన గొప్ప దైవజనుడు గనుక ప్రార్థించే విధానాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అతడు ప్రార్థించిన ఒక ప్రత్యేకమైన ప్రార్థన మనవిని నేను ఈరోజు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ప్రార్థన అంటే కేవలం మన అక్కర్లు మాత్రం చెప్పేటివి కావు. ప్రార్థన అంటే కేవలం మన బాధలు మాత్రం చెప్పేటివి కావు. ప్రార్థనలో మన అవసరతలు చెప్పాలి. ప్రార్థనలో మన అక్కర్లు చెప్పాలి. మనం పడుతున్న బాధలు చెప్పాలి. మనం ఓడిపోతున్న ఓటములు కూడా ప్రభువుకు చెప్పాలి. ఎలా బ్రతకాలని అనుకుంటున్నావో ఆ ఆశలను కూడా ప్రభు దగ్గర చెప్పాలి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ఏది దాపురికం లేకుండా నీ హృదయంత రంగంలో దాగి ఉన్న ప్రతి మాటను దేవుని పాద సన్నిధానంలో చెప్పగలగడమే ప్రార్థన. హల్లెలూయా. ఇప్పుడు దైవజనుడు ప్రార్థిస్తున్నాడు. అతడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, 119వ దావీదు కీర్తనల పుస్తకం 119వ దావీదు కీర్తన 22వ వాక్యాన్ని ఒకసారి స్పష్టంగా బ్రదర్స్లో నుంచి ఒకరు, సిస్టర్స్లో నుంచి ఒకరు స్వరమెత్తి చదవండి. నేను దేవా నీ శాసనాలను, నీ వాక్యాన్ని నేను అనుసరించి నడుచుకొనుచున్నాను. నా మీదికి రాకుండా నిందను, నా మీదికి వస్తున్న తిరస్కారములను దయచేసి తొలగించండి. చాలు, చదవండి బ్రదర్స్ ఒకరు. నేను నీ శాసనములను అనుసరిస్తూ ఉంటున్నాను. నా మీదికి రాకుండా నిందను, తిరస్కారమును దయతో తొలగించండి. హల్లెలూయా. చదమసలు చేతులు ఎత్తుశారుగా హల్లెలూయా, హల్లెలూయా.
దైవజనుడి యొక్క ప్రార్థన. ఆ ప్రార్థనలో 2 అంశాలను ప్రత్యేకంగా ఎత్తిపడుతున్నాడు సేవకుడు. దేవా, నేను నీ వాక్యానుసారంగా బ్రతకాల అని తప్పిస్తున్నా నీ సేవకుని నేను. నీ శాసనం అంటే నీ వాక్యం, నీ ఆజ్ఞలు, నీ ఆలోచనలు ఎలా బ్రతకమని నువ్వు నాకు సెలవిచ్చావో ఆ విధంగా బ్రతకాలని తప్పిస్తున్న సేవకుడని. అయితే నేను ఎదుర్కొంటున్న ఒక భయంకరమైన పోరాటాలు ఉన్నాయి. అందులో ఒకటి, నేను చేయని తప్పులు నా మీద నిందలుగా మోపబడుతున్నాయి. భయానకమైన నింద నా మీద మోపబడుతున్నాయి. ఆ నిందల నుంచి నన్ను తొలగించు. 2, ఎక్కడికి పోయినా నాకు తిరస్కారం జరుగుతుంది. ఎక్కడికి పోయినా నన్ను ప్రజలు ద్వేషిస్తున్నారు. ఏడికి పోయినా నేను తిరస్కరించబడుతున్నా, తృణీకరించబడుతున్న సేవకుడిగా బ్రతుకుతున్నాను. దేవా, ఈ 2 అనుభవాలలో నాకు విజయం కావాలి. ఈ 2 అనుభవాలలో నుండి నన్ను మీరు ముందుకు నడిపించండి అని ఒక దైవజనుడు దేవుని సముఖంలో చేసే ప్రార్థన. ఇలాంటి ప్రార్థన, ఈ భావజాలం మీరు ఎప్పుడైనా చేశారో లేదో తెలియదు. ఈ భావజాలం తప్పక ప్రతి మనుష్యుడు జీవితంలో ఎదుర్కొంటాడు. ఏంటి అని అంటే తిరస్కారం. చెప్పడేంటి? తిరస్కారం, తృణీకరించబడడం ప్రజల చేత, కొన్నిసార్లు కుటుంబం చేత, కొన్నిసార్లు దేవుని ప్రజల చేత. ప్రజలు ఎక్కడ ఉన్నా అత్యధికంగా ఏ ప్రజల మధ్యలో అయితే మనం బ్రతుకుతామో ఆ ప్రజల మధ్యలోనే మనం తృణీకారానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తృణీకరించబడడం, తిరస్కరించబడడం అంటే అర్థం ఏంటి అని అంటే బైబిల్ చెప్తుంది, దేవుని బిడ్డలారా, మన గురించి ప్రజలు అనవసరమైన మాటలతో మనల్ని హేళన చేస్తూ ఉంటారు. మన గురించి ప్రజలు ఎక్కువగా మాట్లాడుకోవడం ప్రారంభిస్తారు. ఆ ఎక్కువ మాట్లాడడంలో అన్ని ఏంటయ్యా వాళ్ళు మాట్లాడతారు అని అంటే మన గురించి వాళ్ళు చెడే మాట్లాడుతుంటారు. దానిని ప్రజలు తిరస్కరించే విధానంలో ఒక కోణం. దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది, తిరస్కారము, తృణీకరించబడము అంటే అర్థం ఏంటంటే ప్రజలు అనవసరంగా, అంటే మన గురించి తెలిసి తెలియని విషయాలు అనేకం వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధమే లేదు కానీ మాట్లాడుతూ ఉంటారు. అసలు వాళ్ళకు నీ గురించి ఏం తెలియకపోవచ్చు, దాని వాస్తవ్యాలు ఏమి తెలవకపోవచ్చు, కానీ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఆ మాటలు ఎంత ప్రమాదమో అనంటే, ఎప్పుడైతే నీ గురించి ఫలానా వాళ్ళు ఇలా అన్నారు అని ఎవరైనా నీకు చెప్పినా, వాళ్ళు అలా అంటున్నారు అని నీకు ఎప్పుడైనా వినబడినా దినాలు గడిచిపోతాయి, కానీ నీకు మనశ్శాంతి అనేది ఉండదు. అది అంతగా ప్రభావం చేస్తాయి. ప్రజలు నీ గురించి అంటున్నటువంటి అనవసరమైన కామెంట్లు, ఆ మాటలు ఎంత ప్రభావం చూపిస్తాయి ఒక వ్యక్తి జీవితంలోనంటే, నీకు ఉద్యోగం, నీ వ్యాపారం, కడుపు నిండా భోజనం చేయగలిగిన సామర్థ్యం, ఇంకొక మనిషికి ఇవ్వగలిగిన 10 రూపాయలు నీ చేతిలో ఉన్నా ఎందుకో నీ మనసులో నెమ్మది ఉండదు. ఎందుకు అనంటే మాటికి వారన్న మాటలు నీ మనసులో జ్ఞాపకం వస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఆ మాటలు నిన్ను ఎంత ప్రభావితం చేస్తాయి అని అంటే నీకు మనసుకు నెమ్మది లేకుండా, నీ జీవితానికి ఒక సమాధానం లేకుండా, ఒక మానసిక ఒత్తిడి నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఆ ప్రభావం చాలా ఇంపాక్ట్గా పనిచేస్తుంది. అందుకనే మన గురించి ఎవరైనా ఏమైనా అంటున్నప్పుడు, వారు ఫలానా వారు నీ గురించి ఇలా అన్నారు అని నీకు ఎవరైనా చెప్పినప్పుడు కొన్ని రోజులు చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకు అని అంటే తిరస్కారం అంత ప్రమాదమైంది. తిరస్కారము అని అంటే మన గురించి ప్రజలు మాట్లాడే దుర్భాషలు, చెడ్డ అభిప్రాయంతో మాట్లాడే మాటలు. 2 తిరస్కారము అని అంటే మనల్ని ఎవ్వడు పట్టించుకోకపోవడం, అంటే నెగ్లెక్ట్. నిన్ను అసలు ఎవడు కేర్ చేయకపోవడం. నువ్వు ఉంటున్నావు ఆ ప్రజల మధ్యలోనే, నువ్వు ఉంటావు అదే సంఘంలో, నువ్వు ఉంటావు అదే కుటుంబస్తుల మధ్యలో, కానీ
నిన్నెవడు పట్టించుకోడు. నీ మీద ఎవడు ఒక గౌరవప్రదమైన విలువలు ఎవడివ్వడు. సమాజంలోనే ఉంటావు, కానీ ఎవడికి పట్టింపు లేనట్టుగా ఆ మనిషి జీవన విధానం ఉంటుంది. ఎందుకు అలా ఆ మనిషిని ఎవడు పట్టించుకోవడం లేదు అని అంటే, ఆ మనిషిని ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఆ తిరస్కారం యొక్క మూడవ అనుభవం ఏంటంటే, దేవుని బిడ్డలారా, నిన్నెవరు లెక్క చేయరు. ఈ ప్రమాదకరమైన అనుభవం ప్రతి క్రైస్తవుని జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. నీ గురించి అందరూ బాగుగా మాట్లాడతారు అని అనుకోవడం పెద్ద అబద్ధం. బాగా వినండి, నీ గురించి అందరూ కాదు, నాకు తెలిసి అందరిలో 90% నీ గురించి తప్పుగానే మాట్లాడతారు. ఒక మనిషి గురించి సాటి మనిషి ఎవరో 1-2% తప్ప 99% ప్రజలు మన గురించి తప్పుడు అభిప్రాయాలే కలిగి ఉంటారు. అది మన ముందు ఎక్స్పోజ్ చేయరు, కానీ వారి యొక్క జీవన విధానంలో మన గురించి బయట మాట్లాడుతున్నప్పుడు మన నెగిటివిటీ, మనలో ఉన్న బలహీనతలను ఎత్తిపెడుతూ, ఉన్నవా లేవా తర్వాత సంగతి, లేనివి ఉన్నట్టుగా చూపిస్తూ, దేవుని బిడ్డలారా, ఒక దైవజనుని గురించి బయట ప్రపంచంలో ఎవరైనా మాట్లాడుతున్నారు అని అంటే 100-99% తప్పుడుగానే మాట్లాడతారు. ఎవరు ఆ సేవకుడిని మంచోడు అని మాట్లాడే మాటలు 1% ఉంటాయి. ఇది సేవకుడి విషయంలోనే కాదు, విశ్వాసులైన మీ విషయంలోను. ఒక మాటలో చెప్పాలంటే, దేవుణ్ణి వెంబడిస్తున్న దేవుని పిల్లలమైన మన గురించి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, మనము ఈ భూమి మీద తిరస్కారానికి గురైతాము. హల్లెలూయా, చదవం గట్టిగా హల్లెలూయా. నువ్వెంత మంచిగా ఉన్నా నీ గురించి సమాజం, ప్రజలు చెడుగానే మాట్లాడతారు. నువ్వు చేసిన 100 మేలుల కంటే నీ గురించి ఒక కీడే అధికంగా ప్రభావితంగా మారుతుంది. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం అది ఒక పెద్ద అంశంగా ఎత్తిపడుతున్నాడు సేవకుడు. ఎందుకంటే ఆ అనుభవాన్ని అతడు ఎంత భరించాడో, ఎంత బాధపడుతున్నాడో, అది ఎంత అతని జీవన విధానంలో భయంకరంగా పనిచేసింది అని అంటే, దేవుని కాళ్ళ దగ్గర అడుగుతున్నాడు, దేవా దయచేసి తిరస్కారమును జయించుటకు నాకు సహాయము చేయు. హల్లెలూయా, చదవాలి గట్టిగా హల్లెలూయా. తిరస్కారం భూమి మీద ప్రతి నీతిమంతుడు ఎదుర్కోవాల్సిందే. ఒక సేవ చేస్తున్న ఒక సేవకుడికి తన మందిరంలో ఉన్న 90% ప్రజలు అతని గురించి చెడుగానే మాట్లాడతారు. ఎందుకు అలాగా సమాజం మాట్లాడుతుంది అని అంటే, సమాజం అలాగే ఆలోచిస్తుంది, ప్రజలు అలాగే మాట్లాడతారు. పరిశుద్ధ గ్రంథంలో తిరస్కారానికి గురైన వారి జీవన విధానం, వారు ఆ తిరస్కరించబడిన అనుభవాల్లో వారు ఎలా ప్రవర్తించారో ఇది మనకు తెలియాలి. కారణం ఏంటి అని అంటే, మన గురించి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు అధికంగా మనం ఏం చేస్తామనంటే వెంటనే కోపగిస్తాం. వాళ్ళ గురించి మనం కూడా అరిచేస్తాం, లేకపోతే వాళ్ళ గురించి తప్పుడుగా మనం కూడా మాట్లాడేస్తాం, మాటకు మాట అనేస్తాం. ఇంకా తెగింపు ఉంటే ఆ మనిషి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇలా అన్నావట కదా, ఎప్పుడు అన్నావు, నీకేం చూసి అన్నావు అని ఒక గొడవకు కూడా దిగే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ పరిశుద్ధ గ్రంథం ఈ తిరస్కారపు యొక్క బలహీనతలలో ఒక దేవుని బిడ్డలు ఎలా ముందుకెళ్ళాలి, ఇది ఎంత ఆత్మీయత మీద ఎఫెక్ట్గా పనిచేస్తుందో పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. హల్లెలూయా, చదముష్యారుగా హల్లెలూయా. ఈ అనుభవాన్ని నేను కూడా నా జీవితంలో చాలా అనుభవించాను. చాలా పర్యాలు, కొన్ని నెలలు ఈ అంశాన్ని నేను ప్రార్థన చేశాను. ఏడుస్తూ కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేశాను, ప్రభువా పలాని మనిషి నా గురించి ఇలా మాట్లాడుతున్నాడు, నేను అతనికి ఏం అన్యాయం చేయలేదు, అతనికి నాకు తెలిసిందల్లా నేను మేలు చేశాను, నాతో ఎంత అయిందో అంత మేలు చేశాను, అతని కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, అతడు బాగుండాలని ఆశపడ్డాను, అతని గురించి 100% అతని క్షేమాన్ని నేను కోరాను, అతన్ని కట్టడానికి ప్రయత్నం చేశాను. కానీ ఆ మనిషి నా గురించి భయంకరంగా సమాజంలో మాట్లాడుతున్నాడు అని ఈ విషయాలు కొన్ని నెలల నుంచి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఈ వర్తమానాన్ని నా గుండెలో పెట్టాడు. హల్లెలూయా.
చపాలు హుషారుగా హల్లెలూయా. చదమా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలు నీ గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వెలా ప్రవర్తించాలో నేను నీకు చెప్తున్నాను, విను అని చెప్పి దేవుడు అనేకమైన ఆలోచనలు ప్రార్థనలో ఉన్నప్పుడు నా అంతరంగంలో నా ప్రభు పెడుతూ వచ్చాడు. గడిచిన దినాల్లో మన మందిరంలో ఉన్న అమ్మాయి ఎంగేజ్మెంట్కు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక కొత్త పాస్టర్ గారు నాకు పరిచయం అయ్యాడు. సిస్టర్ పరిచయం చేశారు. ప్రేజలాడు అంటే ప్రేజలాడు చెప్పాము. కూర్చొని కాసేపు మాట్లాడి కలిసి తింటున్నాం. ఆయనతో ఆయనకు నేను మొదటి వ్యక్తినే, పరిచయం లేదు. ఆయనను కూడా నేను మొదటిసారి చూశాను. భోజనం చేస్తున్నప్పుడు ఆయన అన్నాడు, పాస్టర్ గారు, కాగజ్ నగర్లో నాకు చాలామంది పరిచయం, మీ గురించి నాకు చాలా విషయాలు చెప్పారు అని అన్నా. అవునా, ఏం చెప్పారు అని అన్నా. నా గురించి చెప్పేటంత చాలా విషయాలు నా దగ్గర అయితే ఏమీ లేవు. ఏం చెప్పారు అని అంటే, మీ గురించి ఫలానా ఫలానా ఫలానానని 100% నెగిటివిటీ చెప్పాడు. ఆ నెగిటివిటీ ఆయనకు ఎవరు చెప్పారని అంటే, ఈ ప్రాంతంలో ఉన్నవారు ఎవరో చెప్పారట. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మన గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. అయితే మాట్లాడే వారిని మనం మౌనం చెయ్యొద్దు, మాట్లాడనివ్వాలి. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా, చబలు హుషారుగా హల్లెలూయా. ఇప్పుడు ఆ దైవజనుడితో నేను అన్నానయ్యా, వాళ్ళు చెప్పిన విషయాలన్నీ అలా కాదు ఇలా అని నేను మీకు సంజాయిషి ఇచ్చుకోలేను. అయితే నేనేంటో, నా బతుకేందో దేవునికి బాగా తెలుసు. ప్రతిదానికి అలా అన్నారా, అసలు ఆయనకు ఫోన్ చేయి నేను మాట్లాడతాను అనే అవసరం నాకేమి లేదు. అలా ఎలా అన్నారు అని వారి దగ్గరికి వెళ్ళి అడిగే అవసరం కూడా నాకు లేదు. దేవుని లేఖనం మనకు చాలా విషయాలు నేర్పుతాయి. విన్న తర్వాత కొన్ని దినాలు నా మనసులో చాలా ఆలోచనలు వచ్చాయి. నా గురించి ఎవరెవరో ఏమేమో చెప్తున్నారు, ఏంటి విచిత్రంగా ఉంది అంటే, మన గురించి సమాజం అలాగే మాట్లాడుతుంది. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. అయితే బైబుల్ చెప్తున్న ఒక అద్భుతమైన పాఠం ఏంటంటే, ఇదే అనుభవాన్ని ఇలా ఆలోచిస్తూ విన్న మాటలు, మన గురించి అంటున్న మాటలు వింటూ నీవు బలహీనపడి నీ ఆత్మీయత పతనమయ్యే ప్రమాదం ఉందని నువ్వు గమనించాలి. ఈ మాటల వెనుక అదృశ్యమైన కార్యం ఏంటి? మన గురించి ఎవరో తప్పుగా మాట్లాడితే మనకు లేకపోతే వారికి వచ్చే లాభాలు ఏంటంటే, వారికి లాభాలు ఏమో కానీ నీకు నష్టం పోయే ప్రమాదం ఉంది. ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఆ మాటలు వాళ్ళు అంటున్నప్పుడు, నీ గురించి ఫలాని వారు అలాగ నెగిటివ్గా మాట్లాడుతున్నారని నువ్వు వింటున్నప్పుడు నీ ఆలోచన విధానాలు మారుతాయి, మానసిక ఒత్తిడికి గురవుతావు. అనేకమైన ఆలోచనలు నీ మనసులో, నీ తలంపులు అధికమవుతూ నీ మీద, నీ భక్తి మీద, నీ విశ్వాస యాత్ర మీద చాలా ప్రమాదకరంగా ప్రభావం చూపిస్తూ నీవు నిరాశ పడిపోయే అవకాశాలు అధికంగా ఉంటాయి. నీ ముందున్న గమ్యాన్ని చేరక, దేవుడు నీ ముందున్న దర్శనంలో నువ్వు అడుగు పెట్టక, నీ ముందున్నటువంటి దైవ చిత్తము చేయకుండా అది నీకొక అడ్డు బండగా మారే అవకాశాలు ఉంటాయి. హల్లెలూయా. అందుకే దైవజనుడైనటువంటి పౌలు హెబ్రీ సంఘానికి ఈ భావజాలాన్ని స్పష్టంగా గుర్తు చేస్తుంటాడు. హెబ్రీలకు రాసిన పుస్తకం 12వ అధ్యాయం, దయచేసి అందరూ తీయండి, 3వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. హెబ్రీలకు రాసిన పుస్తకం 12వ అధ్యాయం 3వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. మీరు సంఘముతో చెప్తున్న మాట వినండి. పని చేసి అలసిపోయారు గనక అలసిపోకండి అని చెప్పడం లేదు అక్కడ. సంగమా, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు, ఇదిగో సర్వశక్తి కలిగిన దేవునికి వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతటిని ఓర్చుకొనిన ఆ ప్రభువుని మీరు జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. చదమసరు హుషారుగా హల్లెలూయా. సంఘం బలహీనపడుతుంది.
సంఘం నిరాశలో పడిపోయింది. ఎందుకో తెలుసా? ఎంత మేలు చేసినా లాభం లేదురా భయ్. వానికి అంత మేలు చేసామా, వాడు మన గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. రేపు ఇంకెవరికి మేలు చెయ్యొద్దిగా. ఇంత పరిచర్య చేసామా, మన గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఇక దేవుని పరిచర్యను పక్కకు పెట్టేశారు. అంటే అర్థమేంటో తెలుసా? వారు మాట్లాడిన మాటలు మన ఆత్మీయ కోణంలో ఎంత ప్రమాదకరంగా పనిచేస్తాయో మీరు ఆలోచించండి. అంటే ఇంకా దేవుని చిత్తము చేయకుండా, దైవికమైన సంకల్పం నెరవేర్చబడకుండా, దేవునిలో ఆశతో ముందుకెళ్లకుండా ఎవరో అన్న మాటలు మన జీవన విధానంలో నిరాశపడి విసిగిపోయే ప్రమాదాలు ఉంటాయి. కనుక దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది, సంగమా మీరు విసిగిపోకండి, సంగమా మీరు అలసిపోకండి. ఇదిగో సిలువ మీద సిలువ వేయబడిన మీ రక్షకుడైనటువంటి ప్రభువుని గురించి తిరస్కారం, వ్యతిరేకంగా మాట్లాడిన ఆ ప్రజలు మాట్లాడుతున్న మాటలను విని మౌనంగా ఓర్చుకొనిన ఆయనను తలంచుకొని మీరు కూడా ఓపికతో ఉండండి. హల్లెలూయా. ఎలా ఉండాలట? చెమగటి ఎలా ఉండాలట? ఆయన ఇదిగో సిలువ మీద అలా వేలాడుతుంటే, నువ్వు దేవుని కుమారుడు కదా, దిగిరా అని అంటున్నాడు ఒకడు. మరొకడు అనేకులను బాగు చేశాడు కానీ మనిషి తనకు తాను కాపాడుకోలేకపోతున్నాడు మరొకడు అంటున్నాడు. విపరీతమైన వాదన, విపరీతమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే వారికి జవాబుగా నా ప్రభు ఒక్క మాట, ఒక్క శబ్దం కూడా మాట్లాడలేకపోయాడు. దేవుని స్వభావంలో నేను మీరు నేర్చుకోవాల్సిన ఒక అనుభవం ఏంటో తెలుసా? మాట్లాడే వారితో నువ్వు మాట్లాడడం మానేయాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావని నీవు అడిగే అవసరత ఏమీ లేదు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇంకొకటి చేయాలి. ఏంటో తెలుసా? మౌనంగా ఉండు. ఆ మాటలన్నిటినీ నీ అంతరంగములో ఓపికతో ఓర్చుకునే సామర్థ్యములోకి రా. కారణం ఏంటో తెలుసా? అవన్నిటి మీద నువ్వు మనసు పెడితే నువ్వు అలసిపోతావు, అవన్నిటి మీద మనసు పెడితే నువ్వు విసిగిపోతావు, వాటన్నిటి మీద నువ్వు ఫోకస్ పెడితే నీ ముందున్న దర్శనం, నీ ముందున్న సేవ, నీ ముందున్న ఆత్మీయతలోకి నువ్వు ముందుకు సాగకుండా ఆగిపోవడానికి అపవాది అనేకులను నీకు విరోధంగా మాట్లాడే వారిని రేపుతుంటాడు. కనుక వాక్యం అంటుంది, హెబ్రీ సంఘానికి దైవజనుడైన పౌలు అంటున్నాడు, తిరస్కారము చేయబడిన క్రీస్తు ఏ విధంగా మౌనంగా ఉన్నాడో సంఘమా మీరు ఆయనను తలంచుకొని, ఆయనే మౌనంగా ఉంటుంటే, ఆ నీతిమంతుని గురించే ప్రజలు విరోధంగా మాట్లాడితే, ఆ పరిశుద్ధుని గురించే ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే, అంత గొప్ప దేవాది దేవుడై ఉండి నశించిపోతున్న వారందరి కొరకు మండు టెండలో సిలువలో తన ప్రాణాన్ని పెట్టిన వాడిని గురించి ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే నా గురించి మాట్లాడడంలో పెద్ద విశేషమేమి ఉంటుంది? అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? చెప్పండి సరే మీరు, అవునా కాదా? ఆయన గురించే ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడితే నీవు నేను ఇంకెక్కడ లెక్కలోకి వస్తామండి బాబు? ఇక లెక్కలోకి రాం మనం. ఆయన గురించి అంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతుంటే అంతకు 100 అంతలు మన గురించి మాట్లాడే అవకాశం ఉందా లేదా? ఉంది. ఎందుకంటే మనం బలహీనం. ఆయన పరిశుద్ధుని గురించే ప్రజలంతా వ్యతిరేకంగా మాట్లాడగలిగితే మన గురించి లోకం మాట్లాడుతూనే ఉంటుంది. కనుక ఆ కామెంటరీని నువ్వు అధికంగా వినడానికి నీ చెవులు పెట్టక, పలానా వారు నీ గురించి ఇలా అన్నారు అని ఎవరైనా నీ దగ్గర చెప్పడానికి వస్తే ఆ మాటలను అధికంగా వినడానికి నువ్వు ఇష్టపడకు. అవి నీ ఆత్మీయత మీద ప్రభావం చూపిస్తాయి. హల్లెలూయా. అవి వినకపోవడం, వాటి గురించి నీ దగ్గరికి రాకపోవడం నీకు మంచిది. మళ్ళీ చెప్తున్నాను, మాట్లాడే వారిని ఎంతవరకు మాట్లాడాలో ప్రభు వారికి ఎంతవరకు అవకాశం ఇస్తున్నాడో మాట్లాడనివ్వండి. ఆ మాటల మీద నువ్వు దృష్టి పెట్టి నీ గమ్యాన్ని నీవు పాడు చేసుకోక. ఈ దర్శనం, ఇదిగో ఈ భావాన్ని సంఘానికి నేర్పిస్తున్నాడు సేవకుడు. ఇద్దరిని పిలిచి పంచాయతీ పెట్టే పనిలో సేవకుడు లేడు.
నీ గురించి ఎవరు అంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడిపో అని చెప్పే సలహాలు, తుచ్చమైన సలహాలు ఇచ్చే స్థితిలో సేవకుడు లేడు. సంఘానికి అంటున్నాడు, నీ ఆరాధిస్తున్న దేవుడు వ్యతిరేకంగా మాట్లాడిన వారి మాటలను ఓర్చుకున్నట్టుగా సంగమా నీవు కూడా ఓపికతో నీ గురించి ఎవరైనా మాట్లాడుతూ ఉంటే మౌనంగా ఉండడం నేర్చుకో. మాకు దైవజనులు ఈ సలహా ఇచ్చారు. నీ గురించి మాట్లాడేవారు లోకంలో ఉంటారు. నీ గురించి అధికంగా చెడుగా మాట్లాడేవారు ఉంటారు. లేని తప్పులు నీ మీద మోపేవారు ఉంటారు. నీ గురించి అనవసరమైన కామెంట్లు చేసేవారు ఉంటారు. నీకు తెలియదు, నీ గురించి మాట్లాడేవారు లోకంలో చాలామంది ఉంటారు. హల్లెలూయా. మన గురించి ఎక్కువ మంది ఎవరి కోసం మాట్లాడతారో వారంత గ్రేట్ అన్నమాట. అర్థమైంది మీకు? నీ గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే నీ చరిత్ర అంత పెద్దదని లెక్క. మాట్లాడేవారిని మాట్లాడనివ్వండి. అయితే దైవజనుడు మాకు నేర్పిన పాఠం ఏంటంటే, వారు మాట్లాడుతున్న మాటలు నువ్వు వింటున్నప్పుడు, నీకు ఎవరి ద్వారా వినబడినప్పుడు నువ్వు మౌనంగా ఉండి ఆలోచించు. వారు మాట్లాడిన మాటలో ఏమైనా నిజముందా? ఈ మనిషికి చాలా గర్వం అండి అని అంటున్నారు అనుకో, ఆలోచించు, నిజంగా నీలో ఏమైనా గర్వం ఉందా? వారు మాట్లాడిన దాంట్లో ఏమైనా నిజం గనక ఉంటే సవరించుకునే ప్రయత్నం చేయి. బిలాముకు దేవుడు గాడిదతో హెచ్చరించినట్లుగా నువ్వు పతనం కాకుండా దేవుడు ఎవరితోనో నీకు బుద్ధి చెప్తున్నాడేమో. ఆ కోణంలో ఆలోచించు. నీ గురించి ఎవరో విచిత్రంగా మాట్లాడుతుంటే, నీ మీద నిందలేస్తుంటే, పలానా సిస్టర్తో చాలా మాట్లాడతాడు, ఈ మనిషి పలానా బ్రదర్తో చాలా మాట్లాడతాడు, ఈ మనిషి ప్రవర్తన ఇది అని లోకం నీ మీద ఏమైనా రూమర్స్ కనుక పుట్టిస్తూ ఉంటే, ఆ విషయాలు నీ దగ్గర దాకా వస్తే ఒకసారి నువ్వు ఆలోచించు. నిజంగా అలాంటి మాటలు ఏమైనా నువ్వు మాట్లాడుతున్నావా? తెలుసో తెలియక, నీవు తెలియకుండానే అలాంటి ట్రాప్లో ఏమన్నా పడుతున్నావా? వాళ్ళు మాట్లాడింది నిజమైతే సవరించుకునే పని పెట్టుకో, అది నీకు క్షేమం. ఒకవేళ వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఏ నిజం లేకపోతే వాటిని లైట్గా పక్కకు దొబ్బేసి నీ దర్శనంలోకి నువ్వు వెళ్ళిపో. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈ రెండే పనులు చేయి అంతే. అంతకు మించి నువ్వేం మాట్లాడకు. ఇక మాట్లాడే వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడకు. వాళ్ళ మీద పగ పెట్టుకోకు, వాళ్ళ మీద ద్వేషం పెంచుకోకు, వాళ్ళ మీద నువ్వు ఎలాంటి ఈర్ష ద్వేషాలు పెంచుకోకు. విడిచిపెట్టు. ఏది చేస్తున్న దేవుడు క్షేమం కోసమే చేస్తాడు. హల్లెలూయా. తిరస్కారం. ఒక దైవజనుడి కన్నీటి ప్రార్థన ఇది. ఎందుకు అంత ఘోరంగా ప్రార్థన చేస్తాడో తెలుసా? ఈ దైవజనుడైన దావీదు తన జీవితంలో భయంకరంగా కుటుంబస్తుల చేత, కన్న తల్లిదండ్రుల చేత, తన తోడబుట్టిన వారి చేత, అందరి చేత తిరస్కారానికి, అంటే అతన్ని దేవుని బిడ్డలారా వెలివేసినట్టుగానే అతని జీవనాన్ని చేసి ఎక్కడో ఒంటరిగా తను అడవిలో మందలు మేపుకుంటున్న జీవితం అతనిది. అతని జీవితంలో జరిగిన ఒక భయంకరమైన విషయం నేను మీకు గుర్తు చేస్తాను. ఎంతగా అతన్ని కుటుంబం లెక్క చేయలేదో, ఎంతగా అతన్ని తృణీకరించిందో ఒకసారి మీకు గుర్తు చేస్తాను. దైవజనుడైన సమూయేలు సేవ చేస్తున్న దినాల్లో సౌలు దైవ చిత్తానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు. దేవుడి చిత్తాన్ని చేయకుండా ఉన్నటువంటి సౌలు విషయంలో సమూయేలు రోజు కన్నీళ్లు పెట్టి ప్రార్థిస్తున్నాడు. ప్రభువా, నువ్వు ఏర్పరచు చేసుకున్న సేవకుడు రాజైన సౌలు నీ మాటకు విలువ ఇవ్వడం లేదు, నమ్మకంగా రాజ్యాధికం చేయడం లేదు అని ప్రతిరోజు కన్నీళ్లతో ప్రార్థిస్తున్న దినాల్లో ఒకరోజు దేవుని వాక్కు సమూయేలు దగ్గరికి వచ్చింది. సమూయేలు, ఇంకెంతకాలం ఏడుస్తావు? నా మాట, నా చిత్తానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న సౌలు విషయంలో నువ్వు ఇంకెన్ని రోజులు కన్నీళ్లు పెట్టుకుంటావు? లే, నీ తైలపు బుడ్డిని తైలంతో నింపుకో. నేను బెత్లెహేము అనబడుతున్న ఊరికి నేను పంపిస్తున్నాను. అక్కడ యెషయా అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతని కుమారులలో ఒక కుమారుణ్ణి నేను ఇజ్రాయేలుకు రాజుగా అభిషేకించబోతున్నాను. హల్లెలూయా. నువ్వు త్వరగా లేచి వెళ్ళు. బాగా వినండి, దేవుని స్వరం అతనితో చెప్పిన విధానాన్ని గమనించండి. నువ్వు లేచి యెషయా ఇంటికి వెళ్ళు. యెషయా దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ మాట చెప్పు. ఏంటంటే, నీ కుమారులలో
ఒక వ్యక్తిని దేవుడు భవిష్యత్తు కాలంలో ఇజ్రాయేలుకు రాజుగా ఎన్నుకోబోతున్నాడు కనుక నేను కొన్ని దినాలలో మీ ఇంటికి రాబోతున్నాను కనుక నీ కుమారులు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ నీ ఇంటిలో సమకూర్చి పెట్టుకో. హల్లెలూయా. ఈ మాట చెప్పాడు. ఖబరు యెషయాకు అందింది. కారణం, యెషయా కుమారులలో చాలా మంది సుదూర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. ఏలియాబు ఉన్నాడు. ఈ ఏలియాబు సౌలు సైన్యంలో పనిచేస్తున్నాడు. షిమ్యా ఉన్నాడు, ఆయన కూడా సైన్యంలో పనిచేస్తున్నాడు. ఈ కబురు విన్నటువంటి యెషయా తన కుమారులందరినీ ఇంటిలోకి తీసుకొచ్చి పెట్టుకున్నాడు. వారందరికీ చెప్పాడు, ఏ బాబు, సమయాలు వస్తున్నాడు. దేవుడు మన ఇంటిలో మీలో ఎవరినో ఒకరిని భవిష్యత్తులో ఇశ్రాయేలుకు రాజుగా ఎన్నుకోబోతున్నాడు. అభిషక్తుడైన సేవకుడు ఈరోజు తైలపు బుడ్డిని తీసుకొని మన ఇంటికి రాబోతున్నాడు అని ఆ కుటుంబంలో ఉన్న కుమారులందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వారందరూ నేనైతానేమోనన్న టెన్షన్లో అందరు ఇంట్లో ఉన్నారు. దైవజనుడైన శామ్యూయల్ రాగానే ప్రేమతో అతన్ని ఆహ్వానించారు. విషయం ఆల్రెడీ తెలుసు కనుక సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని అంటాడు, నీ కుమారులలో ఒక్కొక్కరిని నా ముందుకి పంపించు. దేవుడు నాకు ఎవరిని చూపిస్తాడో వారి మీద నేను తైలాభిషేకం చేస్తాను. అనగానే పెద్దవాడు వచ్చి నిలబడ్డాడు ఏలియాబు. సమూయేలు అనుకున్నాడు వీడే కావచ్చు అని అనుకున్నాడు. దేవుడు చెప్తున్నాడు ఇతనికి, అతన్ని నేను ఎన్నుకోలేదు, పక్కకు పంపించేసే అన్నాడు. తర్వాత రెండో వాడు వచ్చాడు, ఎన్నుకోలేదు అన్నాడు. మూడో వాడు వచ్చాడు, నాకు వీడు సేవకు రాజరికానికి పనికిరాడు అని అన్నాడు. 1, 2, 3 అనుకుంటా 7 వచ్చారు. 7తో దేవుడు అదే మాట అంటున్నాడు, వీరిలో నేను ఎవరిని ఎన్నుకోలేదు. హల్లెలూయా. యెషయా పక్కకు నిలబడ్డాడు. వినండి, యెషయాతో సమూయేలు అంటాడు, నీ కుమారులు ఇంతేనా? ఇంకెవరైనా ఉన్నారా? నీ కుమారులు ఇంతేమంది ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? నాకైతే దేవుడు చెప్పాడు నీ కుమారులలో ఒకరిని రాజుగా ఎన్నుకుంటానన్నాడు. అందరు అయిపోయారు, దేవుడు ఎవరిని ఎన్నుకోలేదు. ఇంతే ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? అప్పుడు యెషయా అంటాడు, ఇంకొకడు ఉన్నాడయ్యా, వాడు అరణ్యంలో గొర్రెలను మేపుతాడు. మీరు ఆలోచించండి, యెషయా నీకు దైవజనుడు దేవుడు ఏం చెప్పాడు? నీ కుమారులందరినీ సమకూర్చమని చెప్పినప్పుడు నీ కుమారులలో దావీదు కూడా నీ కొడుకే కదా, దావీదును కూడా నువ్వు ఇంటికి పిలిపించాల్సింది కదా. కానీ తల్లి, తండ్రి, అన్నలతో సహా దావీదును లెక్కలోకే తేలేదు. వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే, వాడు అడవిలో గొర్రెలను కాచుకుంటాడు, ఇంతున్నాడు, వాడెలా రాజు అవుతాడు? ఒకవేళ రాజు అయ్యే అవకాశాలు ఉంటే మా 7 ఎవడో ఒకడు రాజు అవుతాడు అనుకొని దావీదును సొంత కుటుంబమే తృణీకరించేసింది. అర్థమవుతుందా మీకు? అంటే దేవుడు పిలుచుకోని కుమారులందరినీ అని చెప్పినా కూడా దావీదును యెషయా పిలువలేదు అని అంటే అతడు తృణీకారము పొందినవాడు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. వీరేనా నీ కుమారులు ఇంకెవరైనా ఉన్నారా అని అంటే అప్పుడు అంటాడు, ఉన్నాడయ్యా ఒకడు, కానీ వాడు గొర్రెలు మేపుకుంటున్నాడు. అప్పుడు సమూయేలు అంటాడు, పిలిపించు, దేవుని చిత్తం ఎవరి పట్ల ఏముందో పిలిపించు, నేను అప్పటి వరకు ఇక్కడే కూర్చుంటాను అనగానే పనివాడు వెళ్ళాడు. అరణ్యములోకి వెళ్ళి దావీదును అలా తీసుకొచ్చేసారు. శుభ్రంగా తయారై టై, కోటు, బూట్ వేసుకొని రాలే ఆయన. అట్లా పోయారు, ఇట్లా పట్టుకొచ్చేసారు. గొర్రెల వాసనతో అడవిలో అరణ్యంలో మందలు మేపుతున్న వాడు యెషయా గడప గుమ్మములోకి రాగానే దేవుని స్వరం సమూయేలుతో అంటది, ఆయనే నేను ఏర్పాటు చేసుకున్న సేవకుడా. హల్లెలూయా. ఈ భావాన్ని ఒకసారి మీరు ఆలోచించండి. నానా ఏమైంది, ఎందుకు నన్ను పిలుస్తున్నారు అంత అర్జెంటు అని అంటే ఆ వాతావరణంలో నేను అనుకుంటున్నాను, రే సమూయేలు వచ్చాడు,
మన కుటుంబంలో ఎవరినో ఒకరిని రాజుగా ఎన్నుకుంటానని దేవుడు చెప్పాడట. అందరు అయిపోయారు, చివరికి నిన్ను పిలిచాం అని అంటే అతను గుండెలో ఏమనుకోవాలి? నన్ను ఎవడు లెక్కలోకే తేలేదా? బైబిల్ చెప్తుంది, తృణీకరించబడిన వారిని ఆయన ఎన్నుకునే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎవడు నిన్ను రిజెక్ట్ చేస్తారో, ఎవరు నువ్వు పనికిరావు అని అంటారో, ఎవరైతే ఈ మనిషి పనికిరాడు అని అంటారో, కొరింథీ సంఘానికి రాస్తంటాడు, ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని నా దేవుడు ఎన్నుకునే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, దావీదు ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటో తెలుసండి? దేవా, నేను తిరస్కారం పొందుతున్నాను. నా తల్లి నా తండ్రి నన్ను ఎవరు విలువివ్వడం లేదు, నా అన్నలు నాకు గౌరవం ఇవ్వడం లేదు, నన్ను ఒంటరిగా నన్ను అందరూ వెలివేసి ఒక అరణ్యంలో నువ్వు కేవలం గొర్రెలను మేపుకోవడానికి తప్ప సమాజానికి, సంఘానికి, కుటుంబానికి దేనికి పనికిరావని నన్ను తిరస్కారము చేసిన వ్యక్తిని నేను, తిరస్కారమును సహించగలిగే బలము నాకు కావాలని దేవుని సేవకుడు ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. అందరిలో 100 మందిలో నిన్నెవడైనా పట్టించుకోకపోతే నీకు ఆ బాధ ఎలా ఉంటుందో నీకు అనుభవిస్తే తెలుస్తుంది. బాధ బాగా ఘోరంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. నువ్వు విష్ చేసినా ఎదుటివాడు విష్ చేయకపోతే, నువ్వు పని చేయమని వెళ్ళినా ఏ బాబు నడు ముఠకు అని కనుక ఎవడన్నా నేను పంపించేస్తే, ఆ బాధలు, ఆ వెలివేసిన అనుభవాలు ఎలా ఉంటాయో నేను సేవలో చాలాగానే చూశాను. లోపల ఒక మానసిక ఒత్తిడి ఉంటుంది, ఎవడు అర్థం చేసుకోడు. ఒక్క మాటలో చెప్పాలంటే, అర్థం చేసుకోవడం పక్కకు పెట్టు, నిన్నెవడు లెక్కే చేయడా. ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు. నీతో నాకేం పని? ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? నువ్వు నాకు దేనికి పనికిరావు, నువ్వు నాకు దేనికి ఉపయోగపడవు అన్న భావజాలాన్ని చాలా పర్యాయాలు మనల్ని సమాజం అలాగే చూస్తుంది. అందుకే దేవుని వాక్యం అంటుంది, తిరస్కరించబడిన అనుభవం మనతో ప్రారంభం కాలే, ప్రభువే అనుభవించాడు భూమి మీద, పరిశుద్ధులు అనుభవించారు. అందుకే లేఖనం అంటుంది, ఆయన తృణీకరించబడిన వాడాయను, ఆయన ఎన్నిక లేని వాడుగా మారాడు, ఆయన చూడనొల్లని వాడుగా మారాడు. ఎవడి దృష్టి ఆయన మీద లేదా? నాకు చాలా ఆశ్చర్యకరమైన మాట పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నప్పుడు అనిపించింది. ఈయన ఎంతగా తృణీకరించబడ్డాడంటే వినండి, ఇజ్రాయేలు ప్రజలందరినీ ఆ యొక్క రాత్రి ఉదయకాలం పిలాతు యొక్క ఆవరణంలో, ఆ గృహపు యొక్క ఆవరణంలో 1000 మంది నిలబడితే భయంకరంగా కొరడా దెబ్బలు కొట్టి రక్తపు మడుగులో ఉన్న యేసు ప్రభుల వారిని పిలాతు అలా నిలబెడతాడు. నిలబెట్టి, ఇశ్రాయేలు ప్రజలారా, ఇదిగో పస్కా పండుగ, ఒక వ్యక్తిని విడుదల చేయడం అనాది కాలంలో నుంచి మనకు ఉన్నటువంటి ఆనవాయితీ. క్రీస్తు కావాలా మీకు? బరబ్బా కావాలా? వినండి, క్రీస్తు కావాలా? బరబ్బా కావాలా? ఎవరిని నేను మీకు విడుదల చేయాలనుకుంటున్నారు అని అడిగితే ఒక్కడు కూడా క్రీస్తు అన్న మాట ఆ లక్షల మందిలో ఎవడు చెప్పలేడు. అందరూ అంటున్నారు మాకు బరబ్బా కావాలి. ఇప్పుడు ప్రశ్న, ఈ క్రీస్తు అనబడుతున్న నా ప్రభు ఆ ప్రజలకి స్వస్థతలు చేశాడు. ఆ ప్రజలే, ఆ యెరూషలేములోనే ఆయన అద్భుతాలు చేశాడు. ఆ యెరూషలేములోనే ప్రజలకు రోగాల నుంచి విడిపించాడు. ఆ యెరూషలేములోనే ప్రజలకు 5 రొట్టెలు 2 చేపలు పెట్టాడు. భయానకమైన దురాత్మలతో పీడించబడుతున్న వారిని, వ్యాధులతో పీడించబడుతున్న వారిని, వేల మందిని, కుటుంబాలకు సమాధానము లేని ప్రజలకు స్వస్థత ఇచ్చిన వాడు, క్షేమం ఇచ్చిన వాడు, ఆరోగ్యం ఇచ్చిన వాడు, జీవితాలను కట్టిన వాడిని ప్రజలు అంటున్నారు ఈయన మాకు అవసరం లేదు, వీడు కావాలి. సమాజాన్ని పతనం చేసి, సమాజాన్ని కీడు చేసి, అల్లరిని సృష్టించి దేశాన్ని సర్వనాశనం చేసిన బరబ్బాను వారు కోరుకున్నారు. ప్రభువుని వాళ్ళు ఒక్క మాటలు అన్నారు, మాకు ఈయన అవసరము లేదు. ఈ మాట వినండి, ఆయనే వాళ్ళకు అవసరం లేదని చెప్పగలిగినప్పుడు మనల్ని ప్రజలు ఎవరు కోరుకుంటారండి బాబు?
ఆ? మనం ఫీల్ అవుతుంటాం ఏమనంటే, అంత కష్టపడ్డాను ఆయన కోసం ఆ? నేను ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు ప్రభువు నా హృదయంలో పెట్టాడు ఈ మాటలని. ఈ విశ్వాసి కోసం ఇంత కష్టపడ్డాను కదా, ఈ విశ్వాసి కోసం ఇన్ని కన్నీళ్లు కార్చాను కదా, ఈ వ్యక్తి కొరకు ఇన్ని ప్రార్థనలు చేశాం కదా, ఇన్ని ఉపవాసాలు ఉన్నాం కదా, కరువు కష్టం వచ్చినప్పుడు సేవలో నేను వాడవలసిన 10 అతని చేతిలో పెట్టి సుఖంగా ఉండమని చెప్పాను కదా, సలహా ఇచ్చాను కదా, ఎన్నో విషయాలు అతనికి నేను సహకారంగా ఉన్నాను కదా, ఈరోజు ప్రజలు నన్ను వద్దనుకొని వెళ్ళిపోయారు కదా అని అంటే, ఆయననే వద్దన్నారు. క్రీస్తునే ప్రజలు వద్దనుకుంటుంటే నిన్ను నన్ను ప్రజలు ఎప్పుడైనా విడిచిపెట్టే అవకాశాలు ఉంటాయి. మనం పెద్దగా జీవితాంతం హత్తుకుపోతాం అనుకోవడం పొరపాటు. దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న పాఠం, అంత పరిశుద్ధుడైన ప్రభువునే ఈయన మాకొద్దు. ఏం కిడి చేశాడు? ఏం కిడి చేయలేదు. అయినా మాకొద్దు, ఆయన మాకొద్దు అని పలికి కళ్ళ ముందే ప్రభువుని తృణీకరించగలిగితే, మనల్ని చాటుకు ప్రజలు తృణీకరించే విషయం పెద్ద విషయమేమి కాదు. హల్లెలూయా. చదుదాం గట్టిగా, హల్లెలూయా. మనల్ని చాటుకు కూడా ప్రజలు పొగడతారు అనుకోవడం పొరపాటు. వినండి, పొగడత కేవలం నీ కళ్ళ ముందే ఉంటుంది. చాటుకు ఎవడు మనల్ని పొగడడు. అమ్మా, చాటుకు ఎవ్వరూ మనల్ని పొగడరు పక్కబెట్టు. నీ గురించి నా గురించి మంచిగా ఎవడు మాట్లాడాడో. ఎందుకో తెలుసా? పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ప్రజలు మన గురించి మాట్లాడే మాటలు వేరుంటాయి. అయితే సంగమా, ఈ తిరస్కారాన్ని దేవుని కుమారుడైన క్రీస్తు ఎలా ఓర్చుకున్నాడో నువ్వు అలా సహించడం నేర్చుకోవాలి మనం. 2, పరిశుద్ధులైనటువంటి ఇదిగో దైవజనులు దావీదు తన కుటుంబంతోనే తిరస్కారంకు గురయ్యాడు. ఎవరో బయటవాడు లెక్క చేయకుండా మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఉంది, కానీ సొంత కుటుంబమే, కన్న తల్లిదండ్రులే దావీదుకు ఎక్కడ విలువిచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథం చెప్పలేదు. కనుక దేవుని లేఖనం, అతడు అనుభవించిన క్షోభ, పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తున్న పాఠం. అబ్షాలోము తనకు విరోధంగా లేచిన దినాల్లో అరికాలు చెప్పు కూడా లేకుండా ఒలీవ కొండలు ఎక్కుతున్న దినాలలో షిమి అనబడుతున్నటువంటి బెన్యామీనీయుడు ఒకడు ఎంత భయంకరంగా దావీదును శపిస్తాడు అని అంటే, దుర్మార్గుడా అంటాడు ఆయన మొహం ముందే. దావీదు నీలాగా నాలాగా ఒక సాధారణమైన మనిషి కాదు, ఆయన ఒక రాజు. ఆయన అలా నడుస్తూ ఉంటే ఇరుపక్కల సైన్యం నడుస్తుంది. 100 మంది తన వెనుకున్నారు, తన భార్యలు, తన కుటుంబం, సైన్యం. అద్భుతమైనటువంటి వ్యక్తి అలా నడుస్తూ ఉంటే అలా మట్టి తీసి, ఇదిగో దుమ్ము తీసి అతని మీద దుమ్ము పోసి అంటాడు, చీ దుర్మార్గుడా, నీకు మంచిగా అయింది. నీ కుమారుడైన అబ్షాలోము నీకు విరోధంగా లేచి నీ రాజ్యానికి పతనం చేయడానికి, నీ మీదకే యుద్ధానికి వచ్చాడు కదా, నీకు జరగాల్సిందే అని అతడు శపిస్తూ ఉంటే దావీదు మౌనంగా నడుస్తూ ఉంటాడు. ఇదిగో అతను వెనుకున్నటువంటి అతని సైనికులు అభిషేక్ అంటాడు, ఈ కుక్క లాంటి ఈ షిమి అంతగా అరుస్తుంటే నువ్వు మౌనంగా ఎందుకున్నావు? ఒక్క మాట సెలవియ్యు, వాని తలకాయ తీసేస్తా అని అంటారు సైనికులు. అప్పుడు దావీదు అంటాడు, నా కడుపున పుట్టిన కుమారుడే నాకు విరోధంగా లేచాడు, వీడు నన్ను శపించడంలో పెద్ద విశేషమేమీ లేదు. యెహోవా వాడిని శపించడానికి అవకాశం ఇచ్చాడేమో, మాట్లాడనివ్వండి, మీరెందుకు అడ్డగిస్తున్నారు? ఈ అనుభవాలు మనకేం నేర్పిస్తున్నాయంటే, పరిశుద్ధులు తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారి గురించి మౌనంగానే ఉన్నారు. హల్లెలూయా. చదమ హుషారుగా, హల్లెలూయా. సంజాయిషి ఇచ్చే అవసరం లేదు. అమ్మ వినండి, నీ గురించి ఎవరైనా నింద మోపారా? నింద అయితే నువ్వెందుకు భయపడుతున్నావు? నిజమైతే భయపడు, నింద అయితే మౌనంగా ఉండు. ఒకరోజు నిజం బయటకి తప్పక వస్తుంది. ఎవరో నిన్ను బ్లేమ్ చేయగానే నువ్వు బ్లేమ్ అయిపోవు. కొంతకాలం అలా ప్రజలు నేను అనుకునే అవకాశాలు ఉండొచ్చు, కానీ ఒకరోజు వాస్తవ్యం తప్పకుండా బయటకు వస్తుంది. నిజం, నీ పవిత్రత, నీ యథార్థత, నీ నీతి, నీ నిజాయితీ ఒకరోజు దేవుడు పైకి తీసుకొస్తాడు.
తీసుకొస్తాడు. నీవు ఆవేశపడి నన్ను అందరూ ఇలా అంటున్నారు, నా జీవితం ఇలాగ అయిపోతుందేమో, నువ్వేం తొందరపడకు. నీ జీవితం నీకు తెలిసినంతగా, దేవునికి తెలిసినంతగా మరి ఇంకెవరికి తెలియదు. కనుక వాక్యం అంటుంది, ప్రజలు మాట్లాడుతుంటున్నప్పుడు నీ కోసం విరోధంగా తిరస్కారము నీ మీద గురవుతున్నప్పుడు నీవు దావీదు మౌనంగా ఉన్నట్టుగా నీవు అధికంగా మౌనంగా ఉండడానికి ఆయన సహాయాన్ని మనం అడగాలి. హల్లెలూయా. ఈ మాట చెప్పడానికి బాగుంటుంది, మౌనంగా ఉండడం కష్టం. మౌనంగా ఉండడం కష్టం అండి బాబు. ఎవరో నీ గురించి ఏవేవో మాట్లాడుతూ ఉంటే నువ్వు మౌనంగా ఉండడానికి, సహించడానికి, మౌనంగా ఉండడానికి ఓపిక ఉండదు. కారణం, వారు అంటున్న మాటలను బట్టి మనసు గాయమవుతుంది. వారు అంటున్న మాటలను బట్టి విపరీతమైన బాధ, కోపం వస్తేస్తుంది. కానీ బైబిల్ చెప్తుంది, ఏ ఆత్మీయతలో మనం ఎదగాలి అని అంటే విరోధంగా మాట్లాడుతున్న ఆ తిరస్కారాన్ని కూడా సహించి ముందుకు వెళ్ళగలుగుటకు ప్రభు మనకు కృప దయచేయునుగాక. చదము షేర్గా హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. నేను ఒకరోజు ఒక సాక్ష్యాన్ని విన్నాను. దైవజనులైన హోసన్న మినిస్ట్రీలో సేవకులైనటువంటి రమేష్ అన్న గారు ప్రారంభ దినాల్లో యేసన్న గారి గురించి భయంకరమైన రూమర్స్. నీ గురించి ఎలాంటి రూమర్స్ రావడం లేదు అని అంటే నువ్వు సరిగ్గా భక్తి చేయడం లేని అర్థం. నువ్వు సరిగ్గా దేవుళ్ళలో బతికితే నీ గురించి 100 మాటలు బయట పక్కుంటాయి. నా చరిత్ర హైదరాబాద్ దాకా పోయింది మరి. హల్లెలూయా. చెబుతా గట్టిగా హల్లెలూయా. ఎంత దూరం పోతే అంత పెద్దోళ్ళు. మన గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారంటే మనం చిన్నోళ్ళం ఎట్లా అవుతాం? అవునా కాదా? అవునా కాదా? మన గురించి 100 మంది మాట్లాడుకునేటట్టు మనం బతుకుతున్నామని అంటే గ్రేటే. వాళ్ళు 24 గంటల్లో మన కోసం ఒక 5 నిమిషాలు కేటాయిస్తున్నారని అంటే చూడండి. భార్య, పిల్లలు, కుటుంబం, సంసారం, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఎన్నో ఉన్నా మన కోసం మాట్లాడేటన్న టైం వాడు వెచ్చించాడంటే మన విలువ ఎంత పెద్దదో ఆలోచించాడు. హల్లెలూయా. చదవాలి గట్టిగా హల్లెలూయా. చదము హుషారుగా హల్లెలూయా. దైవజనులైన యేసన్న గారి గురించి అనేక రూమర్స్ మీరు విన్నారో లేదు కానీ ఆయన చనిపోక ముందే చాలాసార్లు చనిపోయాడని సోషల్ మీడియాలో వచ్చేసాయి. ఫోటోలు పెట్టి హోసన్న మినిస్ట్రీ ఫౌండర్ యేసన్న గారు ప్రభునందు నిద్రించారని, చనిపోక ముందే చాలా పర్యాయాలు సోషల్ మీడియాలో చనిపోయిందని ఫోటోలు పెట్టారు. ఎవరు? సేవకులే. అన్నా, అందరు నీ గురించి ఇలా మాట్లాడుతున్నారన్నా, చాలా బాధ అవుతుంది, ఎవరెవరో ఏమేమో మాట్లాడుతున్నారు అని అంటే యేసన్న గారు అన్నారట, నాకు లేని బాధ, నా గురించి మాట్లాడితే నాకు లేనంత బాధ నీకెందుకు అవుతుంది? వారి ప్రతి నింద మన 100 ఆశీర్వాదాలకు సమానం. వాళ్ళు నిందలు పెడుతూ ఉండాలి, మనకు దేవుడు ఆశీర్వాదం ఇస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఎవరో అన్నారని చెప్పి మనం స్పందిస్తే ఇది దుష్టుని కుయుక్తి. బాగా వినండి. నా గురించి నువ్వేమో అన్నావు అనుకొని నేను నీ దగ్గరికి వచ్చి గొడవ పెట్టుకొని ఒక 2-3 రోజులు మనం దాంట్లో బిజీ అయ్యామని అంటే ఎంత టైం వేస్ట్ అయిపోయింది. అర్థమైంది? ఈ టైం వేస్ట్ చేయడానికే వాడు ప్లాన్ వేసాడు. ఆ ప్లాన్ మనకు అర్థం కాక వాళ్ళ గురించి మాట్లాడుకోవడం ప్లాన్ చేస్తాం. మాట్లాడొద్దు, విడిచిపెట్టేయాలంతే. వాడు మాట్లాడుతున్నాడు కదా, మాట్లాడనివ్వండి. ఎంతవరకు తెలుసా? నేను చెప్తాను ముగింపు. వాళ్ళ ముగింపు ఎలా ఉంటుందో పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుంది. దేవుని బిడ్డలారా, విమర్శన, వ్యతిరేకత ఎక్కడి నుంచైనా ప్రారంభం కావచ్చు. కొన్నిసార్లు మనతో ఉన్నవారే మనల్ని తృణీకరిస్తారు. పరిశుద్ధ గ్రంథం అంటాది, దైవజనుడైన యోబు అంటాడు, నా ఊపిరి నా భార్యకు అసహ్యమైపోయింది అని అంటాడు. ఏందట? నా ఊపిరి నా భార్యకు ఎలా మారింది అని అంటే, నేను మాట్లాడితే ఆమెకు అసహ్యం అయిపోతుంది, నా గాలి తాకితే ఆమె చికాకు వచ్చేస్తుంది. ఎందుకు అని అంటే, అన్ని కోల్పోయాం కదా, అన్ని పోగొట్టుకున్నాను కదా, ఆస్తులు పోగొట్టుకున్నాను, ఐశ్వర్యం పోగొట్టుకున్నా. అర్థమవుతుందండి? చాతగాని భర్త ఇంట్లో ఉన్నాడంటే భార్యకు అలసే. హల్లెలూయా. సంపాదనలు ఉన్నప్పుడు
యోబు భార్య యోబును చాలా గౌరవించింది. ఎప్పుడైతే సమస్తం కోల్పోయి దిగంబర దేహంతో చీల పెంకు తీసుకొని అలా గోక్కోవడం ప్రారంభించాడో, ఆయన భార్య ఆయన అంటే అది చచ్చిపోతే బాగుండు కదా, చప్పుడుదాకా చచ్చిపోతే కాదా అని అర్థమైందండి. రోగం కంటే ఎక్కువ మాటలు తలనొప్పి ఎక్కువైపోతాయి. అర్థమైందండి. పాపం వ్యాధితో బాధపడి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తే 3 రోజులకే నీ సాకిరి అయ్యలేక చచ్చిపోతున్నా అని గనక పెళ్ళాం అందే అనుకో, అర్థమవుతుందండి. ఆడికి అనిపిస్తుంది నేను ఆయా హాస్పిటల్ చచ్చిపోయినా మంచి కూడా అనిపిస్తుంది. హల్లెలూయా, చదువుదాం హుషారుగా హల్లెలూయా. ఎందుకు అనంటే ఆ వేదన ఒక మనిషి భరించలేడు. రోగం బాధ కంటే తిరస్కారం చాలా ఎఫెక్ట్గా పనిచేస్తాయి. అందుకే మీరు కొట్టిన దెబ్బ కంటే గాయపరచబడ్డ మాట చాలా ప్రమాదం. ఆ మాటలు ఒక మనిషిని చాలా తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. అందుకనే లేఖనం అంటుంది, ఒక కుటుంబంలో భార్య ద్వారా కూడా తిరస్కారం పొందే అవకాశాలు ఉంటాయి, భర్త ద్వారా పొందే అవకాశాలు ఉంటాయి, కన్న పిల్లల ద్వారా పొందే అవకాశాలు ఉంటాయి. కన్న తల్లిదండ్రుల ద్వారా దావీదు పొందినట్టుగా తిరస్కరించబడతాం. తిరస్కారానికి ఎవరో అన్నోన్ పర్సన్తో పని లేదు. ఎవరినైనా దుష్టుడు వాడుకొని నిన్ను విమర్శించి నిన్ను తిరస్కారము చేసి నిన్ను తృణీకరించడానికి వాడుకుంటాడు, నీ మనస్సును గాయపరచడానికి. అయితే ఎవ్వరు ఎలాగైనా తృణీకరించని ఆ మనస్సును, ఆ మాటలను నీ మనస్సాక్షిలోనికి రాకుండా మనం జాగ్రత్త పడాలి. హల్లెలూయా, చదవం హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దేవుని బిడ్డలారా, తిరస్కరించబడిన మరొక వ్యక్తి దేవుని వాక్యం చెప్తుంది, దైవజనుడైన యోసేపు. యోసేపు ఇదిగో తన అన్నలకి భోజనాన్ని పట్టుకొని పోతున్నాడు. ఏం తీసుకుపోతున్నాడు? తన తండ్రి అయిన యాకోబు అన్నాడు, మీ అన్నలు షెకెములో మందలను మేపుతున్నారు, వాళ్ళు క్షేమంగా ఉన్నారా లేదో చూసుకొని వాళ్ళకు భోజనాన్ని వాళ్ళకు అందించి రాపో అని చెప్పాడు. వాళ్ళందరికీ భోజనం తీసుకెళ్ళడానికి చక్కటి వస్త్రం కట్టుకొని వెళ్తే అన్నలు అతన్ని విమర్శించి, అన్నలు అతన్ని ద్వేషించి, చూసినావా కలలు కనుకుంటా తండ్రి దగ్గర సుఖంగా ఉండేవాడు వస్తున్నాడు అని చెప్పి 11 మంది అన్నలు అతను ఓని ఏడుస్తూ ఉంటే కాళ్ళు చేతులు కట్టి గుంటలో పడేశారు. ఆ గుంటలో నుంచి తీసి ఇదిగో 20 వెండి నాణాలకు ఆ రోడ్డు మీద వ్యాపారానికి వెళ్తున్న ముక్కు ముఖం తెలియని ఇస్మాయేలు ప్రజలకి ఈ యొక్క యోసేపును అమ్మేశారు. నా వైపు చూడండి. ఒంటె చాలా నెమ్మదిగా ప్రయాణం చేస్తారు. వారు అమ్మిన స్థలం అది ఎడారి, అరణ్యం. ఒంటెల మీద వారు ప్రయాణం చేస్తున్నారు. ఆ ఒంటెల మీద ఇదిగో ఈ వ్యక్తిని యోసేపును అలా అమ్మి 11 మంది కలిసి 11వ అంకప్పటికి బెన్యామీన్ చిన్నోడు ఉన్నాడు. ఈ 10 మంది అన్నలు కలిసి ఇదిగో ఆయనను జబర్దస్తిగా బట్టి ఒంట మీద కూర్చోబెట్టేశారు. మీరు నా వైపు చూడండి. 20 వెండి నాణాలు తీసుకొని అందరు తల 4 పంచుకుంటే ఒంటె మీద నుంచి అంత దూరం ప్రయాణమై వెళ్తున్న యోసేపు ఎన్ని కిలోమీటర్లు ఏడ్చుకుంటూ పోయి ఉంటాడో మీరు ఆలోచించండి. ఆ ఒక్క మాట చదివి మనం పక్కకి వెళ్తాం. కానీ ఇదిగో వాక్యం అంటుంది, తన సొంత తోడబుట్టిన అన్నలు అతన్ని తృణీకరణ చేసేశారు. హల్లెలూయా. వీడొద్దు, మాకు వీడొద్దు, వీటితో మనకేం లాభం, 20 వెండి నాణాలకు అమ్మేద్దాం ఒక పశువును అమ్మినట్టుగా అని అమ్మేశారు. అతన్ని బాగా వినండి, కొనుక్కున్నవాడు రాజకుమారుల్లాగా ఎవడు చూడడు, అతన్ని ఒక పశువులాగానే చూశారు, పశువులాగానే పనిచేశారు, చాకిరీ వేసాడు, పోతీఫర్ ఇంట్లో చాకిరీ వేసాడు. బైబిల్ చెప్తుంది, దేవుని బిడ్డలారా, అతడు ఎంతో వేదనకరమైన పరిస్థితుల గుండా యోసేపు జీవన విధానం కొనసాగింది. హల్లెలూయా. నేను అంటున్నాను, యోసేపు పోతీఫర్ గారి ఇంట్లో చేసిన పాచి పని కంటే, ఇస్మాయేలుల దగ్గర ఆయన చేసిన పని కంటే, తన అన్నలు తనకు చేసిన ద్రోహం అతని జీవన విధానం మీద చాలా భయంకరంగా పనిచేసి ఉంటుంది. 24 గంటలు తనకు అన్నలు చేసిన పనే గుర్తుకొచ్చి ఉంటుంది. నా అన్నలు, నా తోడబుట్టిన అన్నలు నన్ను అమ్మేశారే, తోడబుట్టిన అన్నలు నా జీవితాన్ని ఇంత ప్రమాదకరంగా మార్చారని ఆ భావాన్ని తన 13 సంవత్సరాలు ఐగుప్తు దేశములో ఉన్న ఆ దినాలన్నీ భయంకరంగా అనుభవించాడు.
అందుకే వినండి దేవుని బిడ్డలారా, 13 ఏళ్ల తర్వాత అతడు ఐగుప్తు దేశానికి ప్రధాని అయిన తర్వాత ఇదిగో వాక్యం చెప్తుంది, అన్నలు ఆహారం కొరకు ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు తన 11 మంది 10 మంది అన్నలు 11వ వాడైన బెన్యామీను తమ్ముడు అలా 11 మంది నిలబడ్డప్పుడు బైబిల్ చెప్తుంది, కీడు చేసిన వాడిని చూసిన తర్వాత ఏ మనిషికైనా కోపం రావాలి. మీరు కదరా నన్ను నమ్మేసింది, మీరు కదా 20 వెండి నాణాలకు నన్ను నమ్ముడు పెట్టింది, నా జీవితంలో ఎన్ని క్షోభ, ఎంత భయానకమైన బాధ అనుభవించడానికి మీరు కదా కారణమని వాళ్ళ మీద కోపం, వారి మీద ఆ ద్వేషం, పగ పెంచుకొని తన బాధను తీర్చుకోవలసినటువంటి యోసేపు బైబిల్ చెప్తుంది దేవుని బిడ్డలారా, అన్నలందరికీ భోజనం పెట్టించి వాక్యం అంటుంది అతను చాటుకు వెళ్ళాట, బోరున ఏడ్చాడట. ఎందుకు ఏడ్చాడో తెలుసా? అమ్ముడు పోయిన మనిషి గాయపరచన ఆ వ్యక్తులను చూసినప్పుడు కోపం రావాలి కదా. నష్టం చేసిన వాడిని చూసినప్పుడు మన కోపమే కదా రావాల్సింది. కానీ అతని దుఃఖం, 13 ఏళ్ల దుఃఖాన్ని తన అన్నల ముందు ఒక్కసారిగా ఏడ్చేశాడు. మీరు నన్ను గాయపెట్టారు, మీరు నన్ను ఇబ్బందులు పెట్టారు, మీరు నన్ను తృణీకరించారు, నన్ను వెలివేశారు, గుంటలో పడేశారు. ఒక ఇస్మాయిల్కి 20 నాణేలకు అమ్మారు, వాడు కొంత డబ్బుకు పోతిఫర్కి అమ్మారు. చేయని నిందకు పోతిఫర్ ఇంట్లో నుంచి నేను జైలు పాలయ్యాను, జైల్లో నమ్మిన వారు నాకు మోసం చేశారని తన జీవన విధానం అంతా యోసేపు జ్ఞాపకం చేసుకొని అన్నలను పట్టుకొని ఏడ్చాడు. బైబిల్ చెప్తున్న మాట వినండి దేవుని బిడ్డలారా, యోసేపు తన సొంత అన్నలతోనే తృణీకారం చేయబడ్డాడు. ఎవరో బయట ప్రజలు మనల్ని తృణీకరిస్తే, ఎవరో బయట వారు మనల్ని ద్వేషిస్తే బాధపడే అవసరం ఏముందండి? హల్లెలూయా. చదముషారుగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. యోబు తన భార్యతోనే విమర్శించబడ్డాడు, యోసేపు తన అన్నలతోనే తృణీకరించబడ్డాడు, దావీదు తన తల్లిదండ్రులు తన అన్నలతోనే తృణీకరించబడ్డాడు. అందుకని వారు అడుగుతున్నారు, దేవా ఈ తిరస్కారమును జయించుటకు మాకు కృప కావాలి. ప్రార్థనలో సహాయం అడుగుతున్నాడు దావీదు. తిరస్కారం, అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన విశ్వాస జీవితం చేసిన విశ్వాస వీరుల పట్టిక ఉంది. దానిని హెబ్రీ పుస్తకం 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరుల పట్టిక అని అంటారు. ఆ విశ్వాస వీరులు ఒక గొప్ప అద్భుతమైన ఆత్మ సంబంధమైన జీవితం చేసిన వారిలో ఒక భయంకరమైనటువంటి సమస్యకు కూడా గురయ్యారు. అందులో ఆ మాట రాస్తాడు. హెబ్రీ పుస్తకం 11వ అధ్యాయం 36వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36వ వాక్యం. మరికొందరు తిరస్కారమును, కొరడా దెబ్బలను, మరి బంధకములను, కొందరు తిరస్కారం అనుభవించారు. ఎవరు వీళ్ళంతా? విశ్వాసములో ఒక అద్భుతమైన జీవన విధానం చేసిన వారు. అందుకనే లేఖనం, ఆ పరిశుద్ధులకు తప్పని ఆ క్షోభ ఈ తరంలో ఒక నమ్మకమైన విశ్వాసిగా నువ్వు బ్రతకగలిగితే ఈ అనుభవంలో నీవు నేను తప్పక దాటవలసిందే. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. అయితే చివరిగా ఒక మాట బైబిల్ అంటుంది, నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను, నన్ను ఎవరైతే తృణీకరిస్తారో నేను కూడా వారిని తృణీకరిస్తాను. తృణీకారం చేస్తున్న వారందరినీ దేవుడే ఒకరోజు తృణీకరిస్తాడు. పరిశుద్ధ గ్రంథం వాళ్ళకు ఇచ్చే జవాబు, నువ్వు వారి మాటలకు నువ్వు మళ్ళీ ఒక మాటను పెంచుకునే పనేం పెట్టుకోకు. ఆ మాటలను బట్టి నువ్వు నిరాశపడకు. ఆ మాటలను బట్టి నీ ముందున్న దర్శనాన్ని పోగొట్టుకో. నువ్వు మౌనంగా ఉండు. ప్రభా
ఈ ఒత్తిడిని, ఈ తిరస్కారాన్ని, ప్రజలు నన్ను ద్వేషిస్తున్న ఈ భావాన్ని నాకు జయించుటకు, భరించుటకు నా కృప కావాలని ప్రభు దగ్గర మనం అడగాలి. ఒకరోజు దేవుడే తృణీకరిస్తున్న ప్రతి వాడిని తృణీకారము చేసే దినాలు దగ్గర పడతాయి. హల్లెలూయా. వారందరికీ నా దేవుడు చివరిగా ఇచ్చే ఫలం ఏంటంటే బైబిల్ చెప్తుంది. యూదా పుస్తకం 11వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. ఒక అధ్యాయం ముందు యూదాలో 11వ వాక్యం ఒకసారి చదువుదాం అందరం. యూదా పుస్తకం 1వ అధ్యాయం 11వ వాక్యం. వారు కయ్యూను నడిచిన మార్గములో నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన త్రప్పు త్రోవలో వారు పరిగెత్తిరి. కోరాహు చేసినట్టుగా తిరస్కారము చేసి ఏందట? నా వైపు చూడండి. తిరస్కారము చేసిన వారి ముగింపు ఏంటి? చెప్పండి గట్టి. ఏం చెప్పండి అమ్మా? నాశనం. బైబిల్ చెప్తుంది కోరాహు తిరస్కారము చేసి ఏం చేశాడట? నశించిపోయాడు. అంటే తిరస్కారం చేసే ప్రతి వారి జీవన విధానం ముగింపు ఎలా పోతుంది అని అంటే దేవుడే ఒకరోజు వాళ్ళకు తీర్పు తీరుస్తాడు. దేవుడే ఒకరోజు వారు అడిగిన ప్రతి మాటకు జవాబిస్తాడు. దేవుడు వారు పలుకుతున్న ప్రతి మాటకు జవాబిస్తాడు. అందుకనే ఆ జవాబు, ఆ మహిమ కలిగిన దేవుడు ఇచ్చే పని ఆయన పెట్టుకున్నాడు కనుక మనం ఆ బాధ్యత పెట్టుకోవద్దు. మాట అన్న వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడే పనేమి లేదు, వానికి జడ్జిమెంట్ చేసే పనేమి లేదు. ఎందుకో తెలుసా? ప్రభు స్పష్టంగా ఒక ఆజ్ఞ పెట్టాడు. ఏంటో తెలుసా? మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వాక్యం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వాక్యం ఒకసారి చూడండి. ఈ చిన్న వారిలో ఎవరినైనాను తృణీకరింపకుండా మీరు జాగ్రత్త పడండి. హల్లెలూయా. చదవ హుషారుగా. హల్లెలూయా. ఇదిగో నా వైపు చూడండి. దేవుడు ఈ వర్తమానము ద్వారా మనకు నేర్పే పాఠం ఏంటంటే, నీ ప్రభు దగ్గర నీ ప్రార్థన అంశంలో దావీదు చేసినట్టుగా నువ్వు ప్రార్థించే, ప్రభువా నా గురించి మాట్లాడుతున్న ఆ మాటలు నన్ను గాయపరుస్తున్నాయి, వాటిని నేను భరించుటకు నాకు కృపేవా. వారు పెడుతున్న నిందలు, వారు పలుకుతున్న తిరస్కారం, వారు చేస్తున్నటువంటి వ్యతిరేకమైన మాటలను నేను భరించుటకు నాకు సహాయం చేయి. నా ఆత్మీయతలో ఆ సామర్థ్యం ఇవ్వు. ఆ మాటలు మన ముందున్న జీవితంలో నిరాశ పాలు మనం కాకుండా, మన ముందున్న సేవలో, నీ ముందున్న దైవికమైన దైవ చిత్తంలో నిరాశతో విసిగిపోయి ఆత్మీయ జీవితంలో వెనకడుగు వేయకుండా ఆ మాటల విషయంలో నువ్వు జాగ్రత్త పడి నీ గమ్యాన్ని నువ్వు ముందు పెట్టుకొని వెళ్ళిపోవాలి. 2, దేవుని బిడ్డలారా, మాట్లాడే వారితో మాట్లాడకుండా ఓపికతో ఆ మాటలను సహించడం నేర్చుకో. అక్కడ దేవుని వాక్యం అంటుంది, భూమి మీద మానవుడిగా పుట్టిన ప్రభువుకే తిరస్కరించబడడం వాక్య క్రమం అయితే, ఒక దైవ చిత్తము చేసిన దైవజనుడైనటువంటి దావీదుకి, యోసేపుకి అర్థమవుతుందండి. ఒక రోజు ఇదిగో అహష్వేరోషు రాజుతో 127 దేశాలకు మహారాణి, బాగా వినండి, అంతఃపురములో కూర్చొని ఒక అద్భుతమైన మహారాణిగా బ్రతుకుతున్న ఎస్తేర్ ఆ రాజుతో ఏమంటారు తెలుసా? ఆ మాట చదువుతారా? ఎస్తేర్ పుస్తకం 7వ అధ్యాయం 4వ వాక్యం. ఎస్తేర్ పుస్తకం 7వ అధ్యాయం 4వ వాక్యం. సంహరించబడుటకును హతము చేయబడి నశించుటకును ఇదిగో నేనును నా ప్రజలు కూడా మేము అమ్మబడిన వారము. హల్లెలూయా. ఎస్తేర్ ఎలా మాట్లాడుతుందో చూడండి రాజుతో. అయ్యా, మమ్మల్ని పతనం చేయడానికి హామాను అనబడుతున్న ఒక దుర్మార్గుడు కంకణం కట్టుకున్నాడు. నేనును
హతమయ్యే జాతిలో నేను కూడా రేపున్నాను. ఆ జాతిని పతనం చేయడానికి వాడు నిర్ణయం చేసుకున్నాడు. ఆ నిర్ణయానికి మీరు వతాసు పలికారు. నేనును నా జనులను హతము కావడానికి, నష్టపోవడానికి మేము అమ్ముడుపోయిన ప్రజలము. అర్థమవుతుందండి? దేవుని వాక్యం మనకేం నేర్పిస్తుంది? పరిశుద్ధులు ఎందుకు ఒక అద్భుతమైన జీవితాన్ని చేశారు, వాళ్ళ జీవన విధానంలో సఫలతకు కారణం ఏంటి అనంటే, విమర్శిస్తున్న సమయాలలో దేవుని బిడ్డలారా ఓపికతో ఉండడం మనకు చాలా అవసరం. 2, ఆ మాటల మీద మన ప్రభావం మన జీవన విధానం మీద పడనివ్వకుండా మన దర్శనమును మన ముందు పెట్టుకొని మనం వెళ్ళాలి. హల్లెలూయా. 24 గంటలు వాళ్ళు ఇలా అన్నారు, నీ గురించి వీళ్ళు ఇలా అంటున్నారు వినుకుంటూ పోయావు అనుకోండి, నీ పని చేయలేవు నువ్వు. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. నీ దర్శనం నువ్వు చేసుకోలేవు, నీ ముందున్న గమ్యం నువ్వు చేరలేవు, నీ కుటుంబం మీద నీ ఆత్మీయత మీద నువ్వు మనసు పెట్టలేవు. కొంతమందికి దేవుని బిడ్డలారా వేరే వారు చెప్పుతున్న మాటలు వినడానికి చాలా మంచి ఆరోగ్యం ఉంటుంది. ఎట్లుంటుంది? బీపీ ఉండదు, షుగర్ ఉండదు, థైరాయిడ్ ఉండదు, ఏం రోగం ఉండదు. 2 గంటలు కదలకుండా కూర్చుంటారు. ఎందుకు? పనికిరాని ముచ్చట్లు చెప్తే సూపర్ వింటారు. కానీ వారి గురించి ఎవరైనా ఇచ్చిన మాట అంటే బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. హల్లెలూయా. చదవగట్టి హల్లెలూయా. ఎందుకు? నేను మంచి సలహా ఇస్తున్నాను. ఎవరైనా నీ గురించి ఇలా ఇలా అంటున్నారని చెప్తారనుకోండి, అనేవారిని అననివ్వండి. అక్కడ ఇడిచిపెట్టేయండి, అవన్నీ మాటలు ఇడిచిపెట్టేసి. లాభం లేని మాటలతో మనకేం పని? దేవుడే చూసుకుంటాడు, ప్రార్థన చేయండి అని ఒక్క మాటతో కట్ చేస్తే ఎట్లుంటుంది? సూపర్ ఉంటుంది. అంతే. ఎందుకంటే ఆ మాటలతో ప్రయోజనం లేదు. తెలుసుకోవాలి ఎవరేం చేస్తున్నారో, ఎవరేం మన గురించి ఏమనుకుంటున్నారో. అనుకుంటున్నావా? నువ్వు తెలుసుకొని ఏం చేయలేవు, నీ మనసు పాడు చేసుకోవడం తప్ప. నువ్వు అనుకుంటున్నావా? తెలుసుకోకపోతే వాళ్ళు ఏమైనా చేస్తారని? వాళ్ళు ఏం చేయలేరు. తెలుసుకొని నువ్వు ఆగమవడం తప్ప. హల్లెలూయా. ఎవ్వరేం చేయలేరండి బాబు. ప్రభు నీ పక్షమున ఉండగా మాట్లాడేవాడిని మాట్లాడనివ్వండి. నీ దర్శనం, నీ పిలుపు, ప్రభువు కోసం నువ్వేం బతకాలనుకుంటున్నావు, ఎలా జీవించాలనుకుంటున్నావు, దాని మీద నువ్వు ఫోకస్ పెట్టు. అలా బతకడానికి నీ కుటుంబాన్ని కట్టుకునే పనిలో, నీ పిల్లలను కట్టుకునే పనిలో, నీ ఆత్మీయతను కట్టుకునే పనిలో నువ్వు అధికంగా దృష్టి పెట్టు. ఊరికే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి నీ కుటుంబం పతనమవుతూ ఉంటే నువ్వు దృష్టి పెట్టకుండా, నీ కుటుంబం కట్టుకునే పనిలో నువ్వు దృష్టి పెడితే ఆ సమయం ఏదో, ఆ టైం ఏదో కొంత గొప్ప పని జరుగుతుంది అక్కడ. అవన్నీ పక్కకు పెట్టి ఎవరెవరో గురించి మాట్లాడుతూ ఎవరెవరి దగ్గరకు పోయి అక్కడ కూర్చొని ఆ గడప కింద ఈ గడప దగ్గర కూర్చొని ఊరికే మాట్లాడు ఏం చేస్తావు? నలుగురి గురించి నువ్వు విన్నందుకు, నలుగురి గురించి నువ్వు మాట్లాడినందుకు నీకేం దొరుకుతుంది అనుకుంటున్నావా? సర్వ దరిద్రం మోసుకొని వస్తావు తప్ప నీ ఇంటికి నీకు ఇంకేం లాభం ఉండదు. అది వాళ్ళతో గడిపి వాళ్ళతో కూర్చొని అనవసరమైన మాటలు సేవకుల గురించో విశ్వాసుల గురించో మాట్లాడే బదులు నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి, నీ స్థితిగతుల గురించి ఆలోచన చేయగలిగితే, ప్రార్థనలో మోకరించగలిగితే, లేకపోతే అవి 2 చాదగాకపోతే కొంచెం కష్టపడగలిగితే ఒక 100 రూపాయలు వస్తాయి. ఎన్ని వస్తాయి? 100 అయినా వస్తుంది. కనీసం ఇంత ముద్దు అన్నం దొరుకుతాయి. ఇవన్నీ పక్కకు పెట్టి ఊరికే ఆ మాటల మీద ఈ మాటల మీద నువ్వు దృష్టి పెడితే రేపు నీ కుటుంబం ఎలా మారుతుంది అని చెప్తున్నది వాక్యం. అంటే కోరాహు తిరస్కారము చేసి నశించిపోయాడు. హల్లెలూయా. అనవసరంగా వేరే వారి గురించి నువ్వు మాట్లాడుతూ యేసు ప్రభుల వారు స్పష్టంగా చెప్తున్నాడు, ఈ చిన్న వారిలో అంటే అర్థమేంటో తెలుసా? చిన్నోడా పెద్దోడా కాదు, ఎవరి గురించి తృణీకరించకుండా చూసుకో, ఎవరి గురించి విమర్శించకుండా చూసుకో, ఎవరికి నీవు వెలివేసినట్టు మాట్లాడకుండా చూసుకో. అది నీకు రేపు సమస్యగా మారుతుందేమో. హల్లెలూయా. కనుక దైవజనుడైన దావీదు ప్రార్థించినట్టుగా, దేవా నేను నీ శాసనములో అనుసరించి నడుస్తున్న సేవకుడను, దయతో నాకు నిందలు నా మీదకి వస్తున్నాయి, తిరస్కారం నా మీదకి వస్తుంది,
దయతో వాటిని జయించుటకు నాకు సహాయం కావాలని అతను అడిగినప్పుడు నేను అంటున్నాను, దావీదు తిరస్కరించబడ్డట్టుగా మనం ఎవరు తిరస్కరించబడ్డామండి? అంత గొప్ప రాజు. ఇప్పుడు నిన్నో ఎవడో రోడ్డు మీద తిడితే పోయేదేముంది? మనం ఏమైనా ఊరికి ఎమ్మెల్యేం కాదు, ఊరికి మేయర్ని కాదు. మనకు తిడితే పోయేదేముంది? చెప్పడు ఏమనుంటుందా? ఏం జరగదు. అంత పెద్ద విఐపి మనుషులు మేము కాదు కదా. రాజాది రాజుగా ఉండి తన భార్యలుండి పక్కన 100 మంది సైనికులు ఉండగా ఒక మనిషి థూ అని మొహం మీద దుమ్ము పోసి తిడుతుంటే ఆయనే మౌనంగా ఉన్నాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, పరిశుద్ధుల యొక్క గుణ లక్షణాలు చూడండి. అందరి ముందు నన్ను ఇలా మాట్లాడతావా, ఇంతమంది ముందు నన్ను అవమానంగా మాట్లాడతావా అని ఆయన రెస్పాండ్ కాలే. ఆయన మౌనంగా ఉండి అంటాడు, వానికి దేవుడు అవకాశం ఇచ్చాడేమో, మాట్లాడనివ్వండి. షిమి ఎలా చనిపోయాడు? తన మాటకు, పలికిన మాటకే తీర్పు జరిగింది. ఎలా చనిపోయాడు ఆయన? ఏ మాట అయితే దావీదును దూషించాడో, ఏ మాటతో దావీదును తిరస్కారం చేశాడో, సొలొమోను ఆ మాటకే అతనికి మరణ శిక్ష విధించాడు. అంటే అర్థమేంటో తెలుసుగా, తిరస్కారము చేసిన ప్రతి వాడికి ఆ మాటలే రేపు శిక్షకు కారణంగా మారుతాయి. హల్లెలూయా, చవాలు గట్టిగా హల్లెలూయా. ఆ భయానకమైన ఉగ్రతలోనికి వాడు జీవితాన్ని వాడు తెచ్చుకుంటున్నాడు కనుక నీవు మౌనంగా ఉంటూ నీవు కూడా ఇతరుల విషయంలో తిరస్కారం అనేది చేయకుండా, నిన్ను తిరస్కరించే వారి విషయంలో మౌనంగా ఉండే గొప్ప ఆధిక్యత, అట్టి గొప్ప మనస్సు నా దేవుడు మనకు దయచేయునుగాక. చదం స్వరమైతే ఆమేన్. దయచేసి లేచి నిలబడదాం.